ఆయన చెప్పి వెళ్ళింది ఒకటి, ప్రస్తుత కాలంలో మనం చేస్తున్నది ఇంకొకటి. ఆయన ఏం చెప్పాడు మార్కు సువార్తలో? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునను. మరి ఆయన చెప్పిన మాట ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఎంతమంది నెరవేరుస్తూ ఉన్నారు? సువార్త ప్రకటించడం అనేది అంత ఈజీ ఏమి కాదు. అందులో చాలా కష్టతరమైన పని. సువార్త పరిచర్య అనేది ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెండునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడున్న ఏమంది హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను పొందుకుంటాడు. సువార్త పరిచర్యకు బయలుదేరి వెళ్ళే ముందు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళాలి. మొట్టమొదటి మాట, భార్య, పిల్లలు, ఇల్లు, ఆస్తి సమస్తమును విడిచిపెట్టుకుని వెళ్ళాలి. అంటే ఒక సువార్థికుడిగా నా అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను గనుక ఈ రీతైన అనుభవాలు కలిగిన మనము దేవుని పరిచర్యలు ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తున్న మనము ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే కనుక పరలోకములో మీకు 100 ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. పరలోకమందు అవన్నీ నీకు సమకూర్చబడతాయని అంటున్నాడు. గనుక ఈరోజు సువార్త ప్రకటించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? సువార్త ప్రకటించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడే వాళ్ళని పక్కన పెడితే కనుక సువార్త విషయంలో ప్రోత్సహించేవారు కూడా అరుదుగానే కనబడుతున్నారు. మేము సువార్తకి వెళ్ళినప్పుడు చాలామందికి మేము చెప్తూ ఉంటాం, అన్నా సువార్త పరిచర్యకి వెళ్తున్నాం, చాలా భారభరితమైన పరిచర్య. అక్కడ మేము ఉంటాకి తింటాకి మాకు పడుకోవటానికి ఎలాగున్నప్పటికీ మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి బట్టలు, ఆహారము ఏదో ఒకటి మేము చెయ్యాలని వెళ్తున్నాం అని మేము చెప్పినప్పుడు సేవకుల సహితము స్పందించిన సందర్భాలు కనపడుతున్నాయి. మరి ఏం వాక్యం బోధిస్తాడో నాకు తెలియదు, కానీ సంఘము సువార్త పరిచర్యకు ముందుగా ఉండాలి. సంఘము సువార్త పరిచర్యను ప్రోత్సహించేదానిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్త ప్రకటించిన కాలములో సువార్త ప్రకటించే నిమిత్తము ఆయన వెళ్ళటానికి దారి ఖర్చుల నిమిత్తము వారందరూ సందా పోగు చేసినట్లుగా, ఆదివారం వారందరూ ఆ సందా తీసినట్లుగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నది. గనుక ఈరోజు ప్రస్తుత కాలంలో సువార్త ప్రకటిస్తున్న సువార్థికులకు ఎందుకు ఈ సంఘాలు సహకరించట్లేదు, ప్రోత్సహించట్లేదు? ఆలోచన చేద్దాం ఒకసారి. పెద్ద పెద్ద క్రూసైడ్స్, పెద్ద పెద్ద మహాసభలు, మీటింగ్లు పెడతారు. మీ మీటింగ్ల వల్ల ఎంత కలిసి వస్తుందో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుత కాలం చూస్తున్నాను. ఒకసారి మీరు పరిశీలన చేయండి. అదే జనం ఉంటారు, అదే కుర్చీలు, అదే సౌండ్ సిస్టము. సేవకుడు మారుతాడు. ఆ మహాసభల్లో వాక్యం చెప్పడానికి సేవకుడు మారుతాడు. రేపు 100 సంవత్సరాల నుంచి చెప్పిన ఏమంది ఉన్నారా? నీ సంఘంలో ఏమన్నా ఎక్కువ వచ్చిందా? ఎక్కువ మంది వచ్చారా? నీ సువార్త విషయంలో పక్కనున్న అన్యుడు కూడా మార్చబట్టలేదు. అది జ్ఞాపకం చేసుకో ఈరోజు. ఎందుకంటే నువ్వు సువార్త ప్రకటించట్లేదు. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న అన్యులకు ఎప్పుడైనా సేవకుడు ఆ సువార్త ప్రకటించావు? నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న అన్యులాగే ఉన్నారు. ఇప్పుడు కూడా అన్యులాగా ఉన్నారు. ఎందుకంటే నీ ప్రవర్తన సరైనదిగా లేదు. నువ్వు ఆడంబరాలు చేస్తావు, గొప్పలు చెప్తావు, కానీ నీ దగ్గర నీతి క్రియలు లేనే లేవు. నీ క్రియలు మురుకు గుడ్డ వంటివి అంటున్నాడు ఆయన ప్రభు. ఒకసారి పరిశీలన చేసుకో. సంఘము సువార్త ప్రకటించాలి. సంఘము సువార్త ప్రకటించకపోతే ఎవడో ప్రకటిస్తాడు? సంఘము గెలుగున్న నీవు, సేవకుడిగా పిలువబడుతున్న నువ్వు సువార్త ప్రకటించకపోతే ఎవడో ప్రకటిస్తాడు సువార్త? బయట నుంచి ఎవడైనా వస్తాడా? దేవుడు నిన్ను పిలిచింది స్టేజ్ మీద మైకి పట్టుకుని గప్పాలు పట్టడానికి పిలవలే. దేవుడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టిగాను సువార్త ప్రకటించమన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. నీకు నాకు పరలోకమందు ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తి కాబోతుంది. ఆయన ముందు నువ్వు నిలబడినప్పుడు నువ్వేం చెప్తావు? 100 మందిని తీసుకుని వచ్చి మీటింగ్ పెట్టాను ప్రభా అని చెప్తావా? నువ్వు
భోజనాలు పెట్టాను ప్రభు అని చెప్తావా నువ్వు? లేకపోతే నీ కొరకు పెద్ద పెద్ద బ్యానర్లు వేయించి హంగామాలు చేశాను ప్రభు అని చెప్తావా? బ్యానర్లు వేయించుకుందా నీకోసం రా నాయన, ప్రభు కోసం కాదు. నువ్వు బ్యానర్లు వేయించుకుంటా, అందులో నీ ఫోటో కనపడుతుంది, ఆ వచ్చిన సేవకుడి ఫోటో కనపడుతుంది, అంతే. అంతకుమించి అక్కడ ప్రభుకు మహిమేం ఉండదు నీ బ్యానర్ల వల్ల. నీ బ్యానర్ ఏంటంటే ఆకర్షించడానికి. నువ్వు పెడతావు కదా టైటిల్, నువ్వు పెడతావు కదా, నీకు సరైన వాక్యం కావాలా రండి, స్వస్థత కావాలా రండి, విడుదల కావాలా రండి, అప్పుల భారమా రండి, పెడతావు కదా. దాన్ని చూసి అమాయక గుడ్డు ప్రజలు పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. కానీ ప్రభు లేఖనం ఆ రీతిగా చెప్పట్లేదు. నీకు లేవు కలిగినా, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు మొరపెట్టవలసింది ప్రభుకి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తురాలు మనకు కనబడుతుంటారు. వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు, ఆ ఎదవరాల్ని సేవకుడు వచ్చి దర్శించినప్పుడు ఆ విధవరాలి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలేదా? ఎందుకు చేయడు దేవుడు? అమాయక క్రైస్తవులు ఈరోజు ఎక్కడికో పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తెరగక, నీ గృహంలో మోకాళ్ళేసి నీ చేతులెత్తి ప్రభుకు ప్రార్థించవలసిన నీవు, ఆయనను స్తుతించవలసిన నీవు, ఆయన పదాల దగ్గర ప్రాధాయపడవలసిన నీవు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు. మంచిది, వాక్యం వినటానికి వెళ్తున్నావా? స్తోత్రం. ఆ వాక్యము నిన్ను సరిచేసేదిగా ఉన్నదా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. నీ బ్రతుకును, నీ స్థితిగతులను మార్చేదిగా ఉన్నదా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. గనుక ఆయన త్వరగా వస్తున్నాడు. వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది. దానికి ఆలోచన చేయ ఒకసారి.